ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. హాయ్ హలో, వెల్కమ్ టు ఆర్టీవీ హెల్త్. నేను మీ దీప్తి. ఈరోజు మనం మోకాళ్ళ సమస్య గురించి మాట్లాడుకుందాం. చాలామందిలో చూసుకున్నట్లయితే ముఖ్యంగా పెద్దవాళ్లలో ఈ మోకాళ్ళ సమస్యలు అనేది చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాం. అసలు ఈ మోకాళ్ళ సమస్య రావడానికి గల కారణాలు ఏంటి, వాటి లక్షణాలు ఎలా ఉంటాయి, అండ్ పంచగవ్య ద్వారా ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయో ఈరోజు మనం తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. ఓం నమస్తే జీ, వందే గోమాత్రం. డాక్టర్ గారు, మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా పెద్దవాళ్లలో ఈ మోకాళ్ళ సమస్య అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది, ఆడవాళ్ళలో కూడా. సో అసలు ఈ మోకాళ్ళ సమస్య రావడానికి గల కారణాలు ఏంటంటారు? మోకాళ్ళ సమస్య రావడానికి కారణాలు చాలా ఉన్నాయని చెప్పచ్చు. కాకపోతే వారు ఉంటున్న ఏదైతే లైఫ్ స్టైల్ ఉంటుందో అది కూడా దాని మీద బాగా ప్రభావం చేస్తుంది. అయితే ఎలాంటి వారి లోపల మోకాళ్ళ నొప్పి ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది, మనం ఫస్ట్ చూద్దాం ఇక్కడ. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ శరీరము అస్థిర స్థితికి వెళ్ళిపోయినప్పుడు మోకాళ్ళ నొప్పి వస్తుంది. అస్థిర స్థితి అంటే బాడీ యొక్క నాభి స్థానం జరిగిపోయిన తర్వాత బాడీ అనేది కదిలిపోతుంది. దాంతో ఒక మోకాల పైన సమానంగా ఈ స్థితిలో ఉండాలి. ఇది కొంచెం పైకి కిందికి అయిపోతే దీనిపైన ప్రెషర్ ఎక్కువ పడుతుంది కాబట్టి ఈ మోకాలు అనేది అరిగిపోతూ ఉంటుంది. అదే దీన్ని సమస్థితికి తీసుకొచ్చామనుకోండి, ఇలా ఉన్న స్థితిని సమస్థితికి తీసుకొచ్చామనుకోండి, అప్పుడు బ్యాలెన్స్ అనేది కరెక్ట్గా ఉంటుంది. మనం ఇక్కడ ఏం చేస్తున్నాము, బాడీని బ్యాలెన్స్ చేసేసి వాటిని క్యూర్ చేస్తున్నాము. ఇది ఒక ప్రక్రియ. తర్వాత వచ్చేసి మోకాలు నొప్పి రావడానికి సెకండ్ ఏంటంటే ఉబకాయము, అంటే అధిక బరువు, అంటే లావుగా ఉండడము, బరువు ఎక్కువ ఉండడము. దీనివల్ల కూడా మీకు కాళ్ళ నొప్పులు వచ్చే అవకాశం ఉంది. ఇంకోటి వాతం వల్ల వస్తుంది. ఈ వాతం అంటే ఏంటి, బాడీ లోపల ఈ చరిక సంహిత లోపల వాత కఫ పిత్తాలు అనేసి మూడింటిని ఉల్లేఖించబడింది. అంటే అసలు వాత కఫ పిత్తాలు అంటే ఏంటిదో మనం ఒక చిన్న ప్రశ్న వేసుకుందాం. ఏంటిది అనేసి అంటే ఛాతి నుంచి పైభాగం కఫము, ఛాతి నుంచి ఈ యొక్క పొత్తి కడుపు దాకా భాగము పిత్తము, పొత్తి కడుపు నుంచి కింది భాగము కాళ్ళు చేతులు ఏవైతే ఉన్నాయో వాటిని మనము వాతం కిందికి పరిగణిస్తున్నాము. మరి నేనేం చెప్పాను ఇంతకుముందు, వాతం ఎక్కువ అవ్వడం వల్ల కూడా కాళ్ళ నొప్పులు వస్తున్నాయని చెప్పాము. మరి వాతం పెరగడానికి మెయిన్ రీజన్ ఏంటి, తిన్న ఆహార పదార్థము కుళ్ళకుండా ఉండాలి, అది అరగాలి. ఎప్పుడైతే అరుగుతుందో అప్పుడు మీకు బాడీకి వాతం అనేది పెరగదు. ఎప్పుడైతే మీరు తిన్న ఆహార పదార్థము ఎప్పుడైతే కుళ్ళిపోతుందో అప్పుడు టాక్సిక్ రిలీజ్ అవుతుంది, అంటే బ్యాడ్ ఎయిర్ రిలీజ్ అవుతుంది అన్నట్టు. అదేం చేస్తుంది, ఖాళీ ఉన్న ప్లేస్లలో పోయేసి కూర్చుంటుంది. దానివల్ల మీకు వాతరోగం వస్తుంది. అందుకోసమే బాడీకి జాయింట్ పాయింట్స్ ఇవన్నీ వస్తాయి. మళ్ళీ ఇంకో కారణం ఉంది, దీని లోపల రుమటైడ్ ఆర్థరైటిస్. ఇదేం చేస్తుంది, మీరు తిన్న ఆహార పదార్థం జీర్ణం కాక ఈ యొక్క కిడ్నీ లోపల క్లీనింగ్ ప్రాసెస్ కరెక్ట్ జరగక ఏమవుతుంది, ఇక్కడ మీకు ఈ యొక్క జాయింట్స్ మధ్యలో యూరిక్ యాసిడ్ వచ్చి జమ అయిపోతుంది. దానివల్ల ఏమవుతుందంటే ఈ యొక్క జాయింట్స్లో ఉబ్బడము, ఎర్రగా అవ్వడము, ఆ వాపులు రావడం వల్ల వేలు కూడా మనం కదిలించరానంత పరిస్థితికి వెళ్ళిపోతుంది మన పరిస్థితి. ఒక్కొక్కసారి ఆ నొప్పి ఎంత విపరీతంగా పుడుతుంది అనేసి అంటే చచ్చిపోవాలా అన్నంత రేంజ్ లోపల మీకు నొప్పులు వస్తూ ఉంటాయి. అప్పుడు మీరు చేయాల్సిందల్లా ఏంటిది అనేసి అంటే వేడి నీళ్ళ కాపడం పెట్టుకోవచ్చు. లేదు అనేసి అంటే ఏం చేయొచ్చు, వేడిగా ఉన్న కొంచెం ఇసుక లోపల చేతి పెట్టినా కానీ రిలాక్స్ అయిపోతుంది. ఇలా ఇవి పారంపరిక పద్ధతులు అన్నట్టు. దాని తర్వాత మీరు డైరెక్ట్గా వైద్యుని కలిసి దానికి కావాల్సిన మందులు, దానికి కావాల్సిన ఎటువంటి రకమైనటువంటి వైద్య విధానం లోపల ఏమైనా ఎక్సర్సైజులు ఏమన్నా ఉంటే వాటిని అనుసరిస్తూ తినే ఆహార పదార్థాలు మార్పు తెచ్చుకుంటూ చేస్తే మీరు అద్భుతంగా రిజల్ట్ ఉంటుంది. సో డాక్టర్ గారు, ఈ మోకాళ్ళ నొప్పితో బాధపడే వారిలో లక్షణాలు ఎలా ఉంటాయి అంటారు? లక్షణాలు చెప్పాలనేసి అంటే ఈజీ అండి. కుంటడము, నొప్పి లేవడము, ఆ నొప్పి వల్ల అరవడము, ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి మీకు. దీన్ని వాతంగా కూడా మనం పరిగణించవచ్చండి. అయితే మెయిన్గా ఏంటంటే ఆకాశతత్వంతో కనెక్టింగ్ లేకపోతే ఇలా ప్రాబ్లం అవుతుంది. సో పంచగవ్య ద్వారా దీన్ని ఎలా ట్రీట్ చేయొచ్చు అంటారు? పంచగవ్య ద్వారా అద్భుతంగా ట్రీట్మెంట్లు ఉన్నాయండి. దీని లోపల మనం ఏం చేయొచ్చు అనేసి అంటే ఆవాల నూనె తీసుకోండి, ఒక 5 చెంచాల ఆవాల నూనె,
దాని లోపల కొంచెం హీట్ చేయండి. హీట్ చేసి దాని లోపలనే కొంచెము గోమూత్రం పోయండి. ఒక 2 చెంచాలు గోమూత్రం పోయండి. బాగా మరిగించండి. మరిగించేసిన తర్వాత వాటర్ వైపరేట్ అయిపోయేటట్టు ఉంచాలి. అయిపోతే దించేసిన తర్వాత కొంచెము వేడిగా ఉందన్నప్పుడు దాని లోపల అమృతధార ఒక 3 చుక్కలు వేసేసేయండి. అమృతధార అంటే పచ్చకర్పూరము, తర్వాత చేసి ఓమసత్వము, పుదీనా సత్వము, ఈ మూడింటిని కలిపితే అమృతధారగా మారిపోతుంది. వీటి యొక్క 3 చుక్కలు 2 చుక్కలు దాంట్లో వేసి ఈ ఆయిల్ని కాస్త సమస్య ఉన్న ప్లేస్లో మీరు రాస్తే రిలాక్స్ అవుతుంది. ఇది ఒక ప్రక్రియ. తర్వాత వచ్చేసి ఈ యొక్క ఆర్థరైటిస్ తగ్గించడానికి మీరు చేయాల్సింది ఏంటి అంటే బాడీలో కొంచెం ఈ యొక్క అగ్నిని పెంచాలి. అగ్నిని ఎలా పెంచుతారు? ఈ యొక్క గోమూత్రాన్ని ప్రొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం భోజనానికి గంట ముందు మీరు ఒకవేళ తీసుకోగలిగితే అద్భుతంగా రిజల్ట్స్ ఉంటాయి. అయితే ఎప్పుడైనా సరే డైరెక్ట్ గోమూత్రం మనకు అందడము లేదు, మన సిటీలో ఉన్నాము అనేసి అంటే వాళ్ళ కోసం అరుకులు. అయితే ఈ అరుకు లోపల మనం ఏం చేస్తున్నాము అనేసి అంటే తీసుకున్న అరుకులలో మందులు ఇస్తాం మనం, మూలికలు దాని లోపల వేసిన తర్వాత దానికి సమయానుకూలంగా అంటే భోజనానికి గంట ముందు మనం తీసుకోవడానికి ఇస్తామన్నట్టు. అలా చేయడం వల్ల ఒక 100 రోజులు గట్టిగా చేస్తే పద్ధతి ప్రకారము మీకు ఆటోమేటిక్లీ మీ యొక్క ఈ కీళ్ళ నొప్పులు, కీళ్ళ సమస్యలు అనేవి తగ్గుతాయి అంటూ. థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఓం నమస్తేజీ, వందే గోమాతరం. సో చూసారు కదండి, ఇది ఇవాళ మన ఎపిసోడ్. మళ్ళీ మరో ఎపిసోడ్తో మేము ముందుంటాం. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.